హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రోహిత్ భరద్వాజ్ 07. సో ఈ రోజు ఏంటంటే నేను లాస్ట్ నా షార్ట్లో చెప్పినా కదా, మన స్టెల్తార్ కార్లకి మనము ఆడియో సిస్టమ్ అనేది అప్గ్రేడ్ చేస్తున్నామని. సో ఇప్పుడు మనం ఆడియో ట్యూనర్స్కి అయితే పోతున్నాము గచ్చిబౌలిలో. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము చూడండి ఓఆర్ఆర్ మీద అయితే ఉన్నాము. సో మనం ఇప్పుడు ఆడియో ట్యూనర్స్కి అయితే పోతున్నాము. అడిగి పోయినాక నేను అసలు ఏం పెట్టిస్తున్నాం మనం స్టెల్తార్లకి, ఏమవుతుంది అసలు, దాని ప్రైస్ నేను చెప్తాను కదా. లాస్ట్ వీడియోలో ప్రైస్ కూడా చెప్పలేదు, రివీల్ చేయలేదు. ఆ ప్రైస్ ఇంటే మాత్రం 110% చెప్తున్నా. ప్రతి ఒక్కడైతే 110% షాక్ అవుతారు, ఎందుకంటే నేనే షాక్లో ఉన్నాను ఇంకా ప్రైస్ వినేసి. సో ఇప్పుడు మనము వీడియోని ల్యాగ్ చేయకుండా ఇంట్రోని క్లోజ్ చేసి మనము డైరెక్ట్ ఇక్కడైతే మనము ఆడియో ట్యూనర్స్ రీచ్ అయినాక నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. బ్లాగ్ ఎండ్ వరకు చూడండి, క్రేజీ ఉంటుంది. సో మనతో అయితే ఇప్పుడు సూర్య ఉన్నాడు. సో సూర్య నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట అతను. సో తను ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఆడియో ట్యూనర్స్కి అయితే పోతున్నాము. ఆడియో ట్యూనర్స్లో అసలు అది ఎక్కడ ఉందో అసలు మన కార్ అది ఎక్కడ ఉందో అది చూపిస్తాను. మళ్ళీ మన కార్లో ఏమేమి చూపిస్తున్నామో అన్ని క్లియర్గా చూపిస్తాను. సో గైస్, మొత్తం బ్లాగ్ని అయితే ఎండ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ నియర్ అనమాట, ఆడియో ట్యూనర్స్కి అయితే ఆల్మోస్ట్ నియర్కి వచ్చేసినాము. ఓకే అయిపోయి ఇంకా నేను మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేసిన డ్రైవింగ్. సో గైస్, మొత్తం ఇప్పుడు ట్రాఫిక్ అయితే మొత్తం జామ్ అయి ఉంది. సో మనం చాలా ఎన్ని రోజులు ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత పోతున్నాను మళ్ళీ స్టెల్తార్ యూనికే. సో మోస్ట్లీ ఇవాళ నేను అది తీసుకెళ్తే ఒకవేళ వర్క్ అయిపోయిందంటే రేపు మన గురునానక్ కాలేజ్లో మనకు ఆటో ఎక్స్పో ఉంది కదా, సో దానికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఒకవేళ వర్క్ అయిపోయిందంటే ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే రేపు ఇప్పుడు ఈ 2 కార్స్ కూడా తీసుకెళ్ళిపోతాము. సో పోయి తెలుసుగా ఈ కార్ కూడా ఎవరిదో గౌతమ్ అన్నది, ఆ కార్ కూడా గౌతమ్ అన్నది. సో గైజ్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది మనకి ఆడియో ట్యూనర్స్. సో హైదరాబాద్లో ఎవరైతే మనకి ఆడియో అప్గ్రేడ్ చేయించుకుందాం అనుకుంటుర్రో, కమ్ టు ఆడియో ట్యూనర్స్. చెప్తున్నా కదా, ఇప్పుడు చాలామందికి ఎట్లా అయిపోయిందంటే మన జేబిఎల్ ఉందా, సోనీ, లేకపోతే బోస్, ఇవే కదరా, బోస్, ఇవే బ్రాండ్స్ అనుకుంటారు. కానీ ఇది ఇండియన్ బ్రాండ్స్, లైక్ ఇండియాలో ఎక్కువ నడుస్తుంది ఇది. కాకపోతే దే ఆర్ సమ్ అదర్ అన్నోన్ బ్రాండ్స్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేపిస్తారు. అసలు దాని ముందు మన జేబిఎల్ కానీ సోనీ కానీ ఏమన్నా కానీ ఏది మనకి రాదు, అంత క్రేజీ ఉంటుంది సౌండ్. ఒకవేళ నేను చూపిస్తాను, ఒకవేళ కిస్మత్ అయితే ఇప్పుడు బాగుండదు అనుకోండి. కానీ ఇన్ కేస్ కిస్మత్ నిజంగానే మంచిగా ఉండి వర్క్ అయిపోయిందంటే నేను ఒకసారి స్టెల్తార్లో కూర్చొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా సౌండ్ ఎట్లా వస్తుందో ఐ విల్ షో యూ గైజ్. డాంపింగ్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే లాస్ట్ టైం నేను వీసా డాంపింగ్ వీకేసి సైడ్ డోర్ ప్యానెల్స్ అనేది వీకేసారు అనమాట. సో వచ్చేసినాయి C1 C4 ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అవన్నీ వచ్చేసినాయి. జస్ట్ మనకి అయితే లైక్ వెనకాల ట్రంక్లో పెట్టుకొని ఊఫర్లో పెట్టుకునే డిజైన్ ఉందో అది ఒక్కటే తెప్పించేది ఉండే, లైక్ డిజైనింగ్కి పంపించుండే. హోప్ఫుల్లీ అది కూడా అయిపోవాలని అనుకుంటున్నాం ఇప్పటికి. సో ఒకసారి అది అయిపోతే వర్క్ అనేది వాళ్ళు స్టార్ట్ అయిపోతుంది. వర్క్ ఒకసారి స్టార్ట్ అయితే ఇట్లా హార్డ్లీ టేక్ 1 డే, 1 to 2 days మ్యాక్సిమం అయిపోగొట్టడానికే నేను అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం వెళ్దాము. సో స్టే ట్యూన్ గైస్. దిస్ ఇస్ ఆడియో ట్యూనర్స్. సో వచ్చేసినాం అనమాట. మా వర్కర్ ఇప్పుడే వచ్చినట్టున్నాడు. ఈజ్ డూయింగ్ హిస్ వర్క్. దారా సో ఇదే అనమాట ఆడియో ట్యూనర్స్. మన స్టెల్తార్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. ఇక్కడ వరకు అయిందో వర్క్ ఇంకా తెలియదు. ఇదండి సెమీ స్లిక్ టైర్స్, డైరెక్ట్ ట్రాక్ నుంచి వచ్చింది కాబట్టి సెమీ స్లిక్ టైర్స్ ఇంకా అట్లనే ఉన్నాయి. బండి నిజంగా ఒక 1.5 వీక్ తర్వాత చూస్తే క్రేజీ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుందో చూడలేదని, ఒకటేసారి క్రేజీ అనిపిస్తుంది అసలు. సో వచ్చేసినాము మన కార్ దగ్గరికి అయితే ప్రస్తుతం. లోపల కూర్చుందాం మన కార్లో. మనం మన కార్లో కూర్చుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్, అసలు ఏది డామినేట్ చేయదు. సో దిస్ ఇస్ స్టెల్తార్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇదని ఇంకా కొంచెం వెనకాల ఇంకా మొత్తం తీసేసారు, ఇంకా కాలేదనుకుంటా వర్క్. సైడ్ ప్యానెల్స్ అయితే పెట్టేసారు. సో దీంట్లో ఏమేమి ఇన్స్టాల్ చేస్తారో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను వన్స్ అన్న వచ్చినాక. సో ఇప్పుడు ఎవరికైనా ఈ స్టీరింగ్ కూడా మొత్తం ఇది స్టీరింగ్ మాడిఫైడ్, ఇది ఒరిజినల్ కార్బన్ ఫైబర్, ఏం ర్యాప్ గిరిపి ఏం పెట్టాలి, ఒరిజినల్ కార్బన్ ఫైబర్. సో ఇంకా చాలా మోడ్స్ అయితే అయినాయి. ఆ మోడిఫికేషన్స్ వీడియో అనేది కూడా నేను తీస్తాను, సపరేట్గా తీస్తాను. సో గైజ్, ప్రస్తుతం అయితే మన కార్ వర్క్ ఎక్కడ వరకు అయినా తెలియదు. ప్యానల్స్ అయితే ఈ సైడ్ ప్యానల్స్ అయితే ఇప్పేసారు. సో ఐమ్ లైక్ లిటరలీ వెయిటింగ్ ఫర్ అన్న టు కమ్. ఒకసారి అన్న వచ్చింది అనుకోండి, మన వరకు ఏడ వరకు ఇంకా ఎప్పుడు దాకా టైం పడుతుందో కనుక్కొని ఒకవేళ వాళ్ళు అయిపోతుంది అంటే విల్ స్టే బ్యాక్ అండ్
టేక్ ఆఫ్ అనమాట. తీసుకుందాము, కార్ తీసేసుకుందాము. లేదు టైం పడుతుంది అంటే మనము అసలు ఏమేమి పెడుతున్నామో చూసుకొని లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యా, మనం కార్ని అయితే మస్తు రోజులైంది కదా, చిన్న కోల్డ్ స్టార్ట్ అయితే వేద్దాము. సో ఎగ్జాస్ట్ డీజిల్ బండి అంతగా వినిపించదు, కానీ చూద్దాం, చాలా రోజులైందిగా. ఇదో దీని హెడ్లైట్స్ కూడా మాడిఫైడ్, జర్మన్ వెహికల్. షిట్, మై బ్యాడ్. క్రేజీ ఉంటుంది దీని హెడ్లైట్స్. ఓ, రోడ్ స్టార్ట్ చేసింది. మీకు ఈ వీడియోలో అంత క్లియర్గా ఉండకపోయి ఉండొచ్చు, నేను మీకు బయటికి పోయి వినిపిస్తాను. ఆగండి, దీని రోడ్ సౌండ్ ఎట్లుంటుందో. సో ఇది మనము స్ట్రైట్ పైప్ పెట్టించినాము. సో దిస్ ఇస్ ద ఎగ్జాస్ట్ టిప్ అనమాట. బయటికి మనము దీంట్లో ఇప్పుడు స్ట్రైట్ పైప్ కన్వర్ట్ చేసింది అనమాట గౌతమ్ అన్న. ఇది డీజిల్ బండి కాబట్టి ఇది ఎట్లుందంటే, ఈ బండి కూడా మనము పుల్ చేసే కొద్దీ మనకి సౌండ్ అయితే క్రేజీ వినిపిస్తుంది. బట్ ఒకటే ఏంటంటే పుల్ చేయాలన్నమాట. సో యా, ఇప్పుడైతే మనం చిన్న కోల్డ్ స్టార్ట్ అయితే వేద్దాం వెహికల్ని. కోల్డ్ స్టార్ట్ చేసి మనం ఒకసారి బయటికి తీసుకొని కొన్ని సినిమాటిక్ షాట్స్ తీద్దాం, సో దట్ మనం వీడియోలో యాడ్ చేయడానికే. కార్ అయితే బయటికి తీద్దాము, కొన్ని సినిమాటిక్ షాట్స్ తీద్దాం కార్ది. బీస్ట్ లుక్ ఇస్తుంది బయట, వెనక ముందు నుంచి అయితే ఇది. సో తీసి కొన్ని సినిమాటిక్ షాట్స్ తీసుకుందాం కార్ది. నాకు ఏ కార్ మీద ఉన్నా లేకున్నా ఈ కార్ మీద బ్రేకింగ్ మీద అయితే నాకు క్రేజీ అది ఉంటుంది నమ్మకము. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇది బ్రేకింగ్స్ కూడా అప్గ్రేడ్ చేయించిండు అన్న. నిజంగా చెప్తున్నా, క్రేజీ అసలు. ఎట్లా ఆగుతుంది అంటే కారు నెక్స్ట్ లెవెల్ ఆగుతుంది అసలు. అసలు లైక్ ఇప్పటికి చెప్తున్నా కదా, ఈజీగా చెప్పాలంటే గట్టిగానే ఇన్వెస్ట్ చేసిండు. ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఆఫ్ ది నంబర్స్. సో యా, మన కారు బయట నుంచి లుక్ ఎట్లా ఇస్తుందో చూపిస్తాను. సో ఇదండి, చూసి ఉంటారు కదా మనం ఆటో ఎక్స్పోలో పోయినప్పుడల్లా. దిస్ ఇస్ హౌ ద కార్ లుక్స్. సో యా, చూడండి, ఎంజాయ్ ద సినిమాటిక్ షాట్స్. And she hit me like I be like, why you so fine? Got to make you mine. ఎమ్మా కార్ ఆడియో కాంపిటీషన్ లోగో అది. ఓకే, ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. అది ఒక స్కోడా సుబాక్ మాస్టర్ 500 euros బిలో కేటగిరీ. ఓకే, అది ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ ఓఎం కేటగిరీ ఎస్క్యూ సెకండ్ ప్లేస్. ఇది వచ్చేసి ఈ కార్ మొన్న వెళ్ళినప్పుడు గోవాల్ కాంపిటీషన్ ఇది థర్డ్ ప్లేస్ వచ్చింది. ఓకే, ఓఎం కేటగిరీ. సో గైస్ చూసుకోండి, ఎన్ని గానం అసలు సర్టిఫికెట్స్, ఎన్ని ప్రైజెస్, లైక్ ఆడియో ట్యూన్స్ వాళ్ళకి, ఆడియో ట్యూనర్ వాళ్ళకి ఎన్ని గానం ఉన్నాయి. సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ లైక్ వర్క్ దొరుకుతుంది ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కొత్త, లైక్ ఈ బ్రాండ్ హిలెక్సా, ఇది వచ్చేసి హిలెక్స్ జర్మనీ. ఓకే, జర్మన్ బ్రాండ్ ఇది. ఓకే, రెయిన్బో వచ్చి జర్మన్ బ్రాండ్. ఓకే, తర్వాత అల్ఫైన్ ఓకే బ్రాండ్ ఫ్రమ్ యూఎస్ఏ యాక్చువల్గా. ఓకే, అండ్ సౌండ్ మెగాస్ చైనీస్ బ్రాండ్. ఓకే, ఇవన్నీ అంటే స్పెషల్లీ కార్ ఆడియో ప్రొఫెషనల్ బ్రాండ్స్ ఇవన్నీ. ఓకే, సో తర్వాత ఇక్కడ ఫోకల్ ఉంది, మేడ్ ఇన్ ఫ్రాన్స్. ఓకే, మేడ్ ఇన్ ఫ్రాన్స్ కేటగిరీ అంతా. ఓకే, సో దీంట్లో హై అండ్ ఇది ఇథియోపియా సెకండ్ రోలో ఉన్నది. ఓకే, ఓకే, సో ఇది వచ్చేసి హిలిక్స్ హై అండ్ కాంపోనెంట్స్. ఇది ఓకే, i7 అండ్ i3 వచ్చేసి కంపోజ్ కేటగిరీ అంతా. ఓకే. సో యా, సో గైస్ ఇప్పుడు మన స్టెల్తార్లా మనకి ఏమేమి యాడ్ ఆన్స్ చేస్తున్నామో అసలు లాస్ట్ నేను షార్ట్లో పెట్టినా కదా, అవన్నీ కూడా అసలు అది ఏంది, అసలు ఏం చేస్తున్నాము, ఆ కార్లో ఏమేమి యాడ్ చేస్తున్నాము, ప్లస్ ఇప్పుడు C1 అంటే ఏంది, C4 అంటే ఏంది, DSP అంటే ఏంది. DSP ఆల్రెడీ అన్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, అది మీకు నేను పార్ట్ 2 వ్లాగ్లో పెడతాను. అసలు ఆ సౌండ్ మనము లైక్ ఒక డెమో సౌండ్ అయితే వినిపించింది అనమాట. సో అది పార్ట్ 2 వ్లాగ్లో అయితే పెడతాను. సో యా, ఇప్పుడు మనము C1 C4 ఇంకా దాని మాడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో నేను మొత్తం మీకు బ్లాగ్ చూపిస్తాను. సో మొత్తం బ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. ఇదన్నమాట మన స్టెల్తార్ లోపల ఏదైతే కాంపోనెంట్స్ పోతున్నాయి అన్నాను కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద స్టెల్తార్. సో ఇప్పుడు మనకి లైక్ ఈ వీడియోలో లాస్ట్ మనము ఎంత అవుతుందో మొత్తము ప్రైజింగ్ కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, షాక్ అవుతారు, 110% షాక్ అవుతారు. సో ఇప్పుడు అన్న అయితే మనకి
దీని గురించి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో షార్ట్ అండ్ స్వీట్లో బ్లాగ్ ఖతం చేసేసి మనము చెప్తాను ఇంకా. సో యా అన్న ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న మీరు. స్పీకర్స్ వచ్చేసి మనం ఫోకల్ K2 పవర్ వాడుతున్నాము. ఓకే ఫ్రాన్స్, మేడ్ ఇన్ ఫ్రాన్స్ ఇది. ఓకే K2 పవర్ సిరీస్. ఓకే హెడ్ యూనిట్ వచ్చేసి మెయిన్ రిసీవర్ ఏదైతే ఉందో సోర్స్ అది వచ్చేసి అల్పైన్ SGS 990. ఓకే ఇది 24 బిట్ 192 kHz. ఓకే ఓకే సో యాంప్లిఫికేషన్ అండ్ DSP వచ్చేసి హిలిక్స్ వాడుతున్నాము. ఓకే సో యాంప్లిఫైర్స్ వచ్చేసి క్లాస్ AB యాంప్లిఫైర్స్ ఇవి. ఓకే ఓకే విత్ హై పవర్డ్. ఓకే అండ్ DSP వచ్చేసి DSP అల్ట్రా హిలిక్స్ లో టాప్ లైన్ ఇది. ఓకే సో కేబుల్స్ వచ్చేసి షనో కేబుల్స్ వాడతాం, RCA కేబుల్స్. ఓకే అండ్ పవర్ అయితే మన కెపాసిటర్స్ వచ్చేసి 25 కెపాసిటర్స్ యాప్ వాడుతున్నాము. ఓకే అండ్ హిలిక్స్ డైరెక్టర్. ఓకే అండ్ ఫ్యూజ్ బాక్స్ ఫ్యూజెస్ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ ఇది. ఓకే సో ఇది సెటప్ కంప్లీట్గా. ఓకే సో గైస్ ఇది అనమాట మనకి ఇప్పుడు లైక్ సెటప్ అనేది. సో అన్న మీరే రివీల్ చేస్తారు కొంచెం ప్రైస్ ఎంత అవుతుందో. ప్రైజా ఎంత అవుతుందో మీరే చెప్పండి. ఇంకా మళ్ళీ నేను చెప్తే ఎట్లుంటుందంటే వీడు లైక్ జోక్ చేస్తుండేమో అనుకుంటారు. డైరెక్ట్ మీరే చెప్పేసేయండి ప్రైస్ ఎంత అవుతుందో మనకి. ఒక్కొక్క దాని ప్రైస్ కాదు, మనకు ఓవరాల్ సెటప్ ప్రైస్ ఎంత అవుతుందో చెప్పేసేయండి. సో ఓవరాల్ సెటప్ స్టార్ట్ చేసినావా? స్టార్ట్. ఇది వచ్చేసి కంప్లీట్గా ఓవరాల్ సెటప్ 15 lakhs అవుతుంది MRP వాల్యూ. సో విత్ ఇన్స్టలేషన్, కేబులింగ్, సౌండ్ ప్రూఫింగ్ మొత్తం కంప్లీట్. సో సబూఫర్ వచ్చేసి 85,000. ఇది వచ్చేసి స్పీకర్స్ వచ్చేసి 1,20,000 ఈచ్ కాంపోనెంట్. అండ్ 2 కాంపోనెంట్స్ ఇక్కడ. సో 1,20,000, 1,20,000. ఇది 85,000 సార్. ఇది SGS 990 ఏదైతే ప్లేయర్ ఉందో 1,47,000. ఓకే అల్ట్రా వచ్చేసి 1,90,000. ఓకే DSP అల్ట్రా, ఓన్లీ DSP. ఓకే హిలిక్స్ వచ్చేసి C1 ఈచ్ 2 lakhs యాంప్లిఫైర్. C4 వచ్చి ఈచ్ 2 lakh. అండ్ డైరెక్టర్ వచ్చేసి 70,000. ఓకే అండ్ కెపాసిటర్ 25,000. అండ్ ఈచ్ RCA కేబుల్స్ వచ్చి 25,000 అది. ఓకే 3 RCA కేబుల్స్. ఓకే సో ఇది డిస్ట్రిబ్యూషన్ లాగా 25,000. ఓకే సో ఇది ఇంకా కేబుల్స్ అవన్నీ ఇంకా యాడ్ చేసుకుంటూ పోతే అది 2.5 lakhs దాకా అయిపోతుంది. పవర్ కేబుల్స్, స్ట్రింగర్ అవన్నీ వాడుతున్నాము కంప్లీట్గా. ఓకే సో యా ఇన్నారా గైస్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నామో అని. మొత్తం 15 lakhs కొటేషన్ అవుతుంది. కొటేషన్ అయిపోయింది, 15 lakhs అవుతుంది. సో చెప్పిన షాక్ అవుతారు అనేసి. లిటరల్ వెరీ హై అమౌంట్ సెటప్ అనమాట. ఇప్పుడు మన కారు ఈసారి మనము అంబేవాలి ట్రాక్ కొట్టినాము. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ట్రాక్, ఇప్పుడు మనం ఆడియో కూడా కొడదాము. ఇప్పుడు అయితే అంటే గోవాలో, మళ్ళీ చెన్నైలో ఇలాంటి కొన్ని ప్లేసెస్లో ఆడియో. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సెటప్ మనం ఎందుకు చేస్తున్నామంటే కస్టమర్ ప్యూర్ సౌండ్ క్వాలిటీ కావాలి, వితౌట్ డిస్టార్షన్, ప్యూర్ సౌండ్ క్వాలిటీ. కాన్సర్ట్లో కూర్చుంటే లైవ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఆ లెవెల్ కావాలి. ప్లస్ సౌండ్ అవుట్పుట్ లెవెల్ కూడా ఎక్కువ కావాలి కాబట్టి మనము ఈ పవర్ చూస్ చేసుకున్నాము. ఓకే ఇది వచ్చేసి కార్ ఆడియో కాంపిటీషన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది నెక్స్ట్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో 2 times అయింది కాంపిటీషన్. ఫస్ట్ టైం చెన్నైలో అయింది, సెకండ్ టైం వచ్చేసి గోవాలో అయింది, థర్డ్ టైం ఇప్పుడు ఎక్కడ అవుతుంది చెప్పలేము. మేబీ బెంగళూరులో అవ్వచ్చు, ఇంకో చోట అవ్వచ్చు. సో అక్కడైతే మనం కార్ తీసుకుని వెళ్తున్నాము, కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేస్తున్నాం మనము. మాస్టర్ కేటగిరీ సౌండ్ క్వాలిటీ SQ మాస్టర్ కేటగిరీ మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కార్లో. సో దానికి మేము ఈ కార్ రెడీ చేస్తున్నాము. మేబీ ఇది 1 month పట్టొచ్చా, 1.5 month పట్టొచ్చు చెప్పలేము. వర్క్ స్టార్ట్ చేసాము. సో ఇన్స్టలేషన్ మొత్తం కస్టమైజేషన్ ఇన్స్టలేషన్కి మనకి ఆల్మోస్ట్ 1 month పట్టొచ్చు. దాని తర్వాత ట్యూనింగ్ మళ్ళీ ఒక 15 days పట్టొచ్చు. వెళ్ళే కాంపిటీషన్ టైంలో మనం మళ్ళీ ట్యూన్ చేసుకోవాలి దీన్ని కంప్లీట్గా. సో డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. సో అది. సో గైజ్ అర్థమైందా? ఇట్లుంటుంది. ఉట్టి మనము ఆంబే వ్యాలీ పోయినామా, ట్రాక్ ఎక్కినామా, ట్రాక్ కొట్టినామా, కప్ వచ్చిందా కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైక్ ఇవి ట్రాక్ రేస్ అనే కాదు, ట్రాక్ ఒకటే కాదు, మనకు ఆడియోలో కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి. మనము ఎట్లా అంటే అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, గెలిచినా గెలకపోయినా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే నాకైతే ఎందుకో ఎక్కడో సైడ్లో కొట్టేస్తుంది. వీఆర్ గోయింగ్ టు లైక్ గెట్ ద కప్ దిస్ టైమ్ ఆల్సో అని. సో యా ఇది అనమాట మనము లైక్ స్టెల్తార్లో ఏమేమి పెట్టిస్తున్నామో. సో ఇది మనం మళ్ళీ ఇన్స్టలేషన్ వీడియో మళ్ళీ సపరేట్గా పార్ట్ 3 అది చేస్తాను. పార్ట్ 3 పార్ట్ 2 చూద్దాం ఎన్ని పార్ట్స్ వస్తాయి వీడియో. సో ఆ ఇన్స్టలేషన్ వీడియో నేను మళ్ళీ రావాలా, ఐ విల్ డూ. నాకు అప్పుడు మోస్ట్లీ నాకు హాలిడేస్ ఉంటాయి. సో ఐ మైట్ డూ ద వీడియో. సో యా మీకు అన్న మన షాప్ లొకేషన్ ఎగ్జాక్ట్గా చెప్పవా? ఇది కొండాపూర్ అండి. కొండాపూర్లో మీకు నియర్ బై మసీద్ బండా. ఓకే. శ్రీ ప్రభుపాద టౌన్షిప్ అని ఉంటుంది, ఏరియాలో వస్తుంది. సో నా స్టోర్ పేరు వచ్చేసి ఆడియో ట్యూనర్స్. ఓకే. కస్టమ్ కార్ ఆడియో.
ఓకే. స్పెషలైజ్ ఓన్లీ కార్ ఆడియోని ఇక్కడ చేసింది నేను. ఓకే. సో నేనంటే అపాయింట్మెంట్ బేస్ తీసుకుంటాను యాక్చువల్గా. ఒక కార్ తర్వాత ఒక కార్ చేస్తాను. కంప్లీట్గా ఎఫర్ట్ పెట్టి చేస్తాము ఈచ్ కార్ మీద. మినిమం 4 to 5 days ఒక కార్ మీద పని చేస్తాము. సో ఇన్స్టలేషన్, సౌండ్ ట్యూనింగ్ అంతా స్టాండర్డ్గా ఉంటుంది. సో మీకు కావాలంటే డెమో కూడా వినొచ్చు. సో మీకు కార్ ఆడియో అంటే అసలు ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చి వినిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది తెలియక డబ్బులు స్పెండ్ చేస్తున్నారు లక్షలు. జస్ట్ ఏదో ఆ వీడియో చూసేసారు, యూట్యూబ్లో వెళ్ళిపోయారు, అలా వస్తుంది ఇలా వస్తుంది అనగానే కమిట్ వెళ్ళిపోయారు. సో సౌండ్ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో వినండి అసలు కార్ ఆడియో అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్లో మనం 8 లక్షలు స్పెండ్ చేస్తున్నాము. సో చాలా మంది అనుకుంటారు 5 పెట్టంగానే సౌండ్ వాల్యూమ్ పెద్ద పెట్టంగానే మోగిపోతుంది కొట్టేసుకోవడం కాదు. సౌండ్ అంటే ఈచ్ ఇన్స్ట్రుమెంట్, ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ క్లీన్ ఆడియో. సో అక్కడ స్టేజ్ క్రియేట్ అవ్వాలి డాష్ బోర్డ్ మీద. సో మీకు స్పీకర్స్ ఎక్కడెక్కడ లొకేషన్ ఉంటాయి, బట్ సౌండ్ స్టేజ్ మొత్తం కంప్లీట్గా ఫ్రంట్ విండ్షీల్డ్ మీద మీకు వినిపించాలి. అది క్లీన్ ఇన్స్ట్రుమెంట్స్, ప్రతి ఒక్కటి క్లీన్గా ఉండాలి. సో డిస్ట్రాక్షన్ ఉండకూడదు. సో మీకు ఇది ఆల్మోస్ట్ 95 dB 120 130 dB లెవెల్ సౌండ్ ఉన్నా కూడా మీకు చాలా క్లీన్ ఆడియో ఉంటుంది. సో మీరు వినేది యాక్చువల్గా 80-85 కంటిన్యూస్ వినొచ్చు, బట్ లౌడ్గా విన్నా కూడా మీకు 130 140 దాకా రీచ్ అవుతుంది సౌండ్ క్వాలిటీ. బట్ చాలా క్లీన్ ఉంటుంది, కంప్లీట్ స్టేజ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ మీరు కంప్లీట్గా మీరు ప్రాపర్గా ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్ని. సో మీరు ఒకసారి వచ్చి నా దగ్గర డెమో వినిన తర్వాత మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు ఆడియో అంటే ఏంటి, క్లారిటీ ఎలా ఉంటుంది, స్టేజ్ అంటే ఏంటి, క్యాలిబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి చాలా మటుకు, ఇన్స్టలేషన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత మీకు అర్థమవుతుంది. కానీ అన్న పక్కా చెప్తున్నా, ఒక్కసారి మన ఊళ్ళో వచ్చి డెమో చూసే 100% వేయించుకుంటారు. అయితే గ్యారెంటీ ఉంది గాయస్, చెప్తున్నా కదా. నేను అది పార్ట్ 2 ఒక వీడియో పెడతాను. నేను ఎక్కింది మళ్ళీ బ్రెజాలో ఎక్కిన, బ్రెజానే కదా బ్రిజా ఎక్కిన, బ్రిజాలో సౌండ్ విన్నాను. లిటరల్గా చెప్తున్నా, నా ముందు ఒక స్టేజ్ క్రియేట్ అయింది. అది ఆల్రెడీ కాంపిటీషన్ విన్ అయింది. సో మళ్ళీ కాంపిటీషన్ వెళ్తుంది, ఓకే. నెక్స్ట్ వేరే కేటగిరీ పెడతాం ఈసారి, మళ్ళీ దాంట్లో కూడా విన్ అవ్వాలి. ఓకే. సో ఇది అనమాట మన వ్లాగ్, 2 days వ్లాగ్. సో ఏమంటావు, అంతగానం అవుతుంది నీకు చెప్పలే, నీకు కూడా ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఎక్స్పెక్ట్ చేసిన ఒక 10 దాకా, కానీ 15 క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ఇక మొత్తం ఫిక్సింగ్ అన్నిటి కలిపి 20 దాకా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకోటి ఏంటంటే ఈ కార్లో మనం ప్యాసివ్ సెటప్ వెళ్తున్నాము. ఓకే, యాక్చువల్గా చాలా మంది అనుకోవచ్చు ఇంత హై అండ్ డిఎస్పీ వాడి మీరు ఎందుకు ప్యాసివ్ వెళ్తున్నారని చెప్పేసి, యాక్టివ్ వెళ్ళొచ్చని చెప్పేసి. చాలా మంది యాక్టివ్ తోనే వస్తారు కాంపిటీషన్ లో. సో నేనేమనుకుంటా అంటే ప్యాసివ్ తో ఒకసారి వెళ్ళాలి కాంపిటీషన్ కి. సో ప్యాసివ్ తో వెళ్ళి ప్యాసివ్ పర్ఫార్మెన్స్ కూడా చూపించాలి. సో దాంట్లో కూడా కష్టపడి గెలవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీన్ని మళ్ళీ మనం నెక్స్ట్ స్టేజ్ లో మళ్ళీ అప్గ్రేడ్ చేస్తాము. అప్పుడు ఫ్రంట్ 3-way ఇథోపియా వెళ్తాం యాక్చువల్ గా. సో అప్పుడు C4 అనే యాంప్ ఇంకోటి ఎక్స్ట్రా పెడతాం. అప్పుడు 3 యాంప్లిఫైర్స్ ఉంటాయి, ఫ్రంట్ 3-way యాక్టివ్ ఉంటుంది. సో బ్యాక్ స్పీకర్స్ సబ్ ఇవన్నీ ఫోకల్ కి 8 పవర్ ఉంటాయి. సో అది నెక్స్ట్ సెటప్ అది. సో ప్రెజెంట్ అయితే మనం ప్యాసివ్ సెటప్ తో వెళ్తున్నాము కాంపిటీషన్ కి. ఓకే. సో ఇదన్నమాట మన స్టెల్తార్ కథ. ఇన్ని రోజులు నాకు కొన్ని డిఎమ్స్ కూడా వచ్చినాయి, బ్రో స్టెల్తార్ వీడియోస్ వస్తలేవు, స్టెల్తార్ ఏమైంది, ఎక్కడ పోయింది, అమ్మేసారు అని. సో స్టెల్తార్ ఎక్కడ అమ్మలే, ఎక్కడ పెట్టలే, ఏం చేయలే. ఆ స్టెల్తార్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ టు డూ సంథింగ్ బిగ్. ఇట్స్ కుకింగ్ సంథింగ్ బిగ్ అనుకోవచ్చు మీరు. సో సో గైస్ గోయింగ్ బ్యాక్ హోమ్ అనమాట. ఎట్లా అనిపించిందిరా ప్రైజ్ని? ఇప్పుడు చెప్పు, ఓపెన్గా మాట్లాడుకుందాం. మంచిగా అనిపించింది, నాట్ బ్యాడ్, చేయొచ్చు. 14 lakhs రా. 14 lakhs ప్యాషన్ రా బాయ్, ప్యాషన్ ముందు 14 lakhs అయింది. 14 crores అనేది తక్కువనే. అంతే అంటావు? అంతే. నీకు ప్యాషన్ ఉంది అయితే? ఉంది కానీ పైసలు లేవు. చెప్తున్నా కదా, క్రేజీ రా అసలు. 14 lakhs ఇన్వెస్ట్ చేసేసినాం మనము ఆల్రెడీ. కానీ వర్త్ రా నిజంగా. లోపల కూర్చొని పాట విన్నాం కదా, చాలా వర్త్ అనిపించింది నాకు. 14 lakhs చాలా తక్కువ పెట్టినాం ఇంకా నిజంగా ఆ వర్క్కి, తెలుసా? చాలా అంటే చాలా తక్కువ పెట్టినాం. బయట నాకు తెలిసి బట్ గట్టినే దొబ్బుతుండే. చాలా మంచి ప్రైస్ గైజ్. ఇదండి మీరు ఎవరైతే ఒకవేళ మ్యూజిక్ పిచ్ ఎవరికైతే ఉందో లైక్ కార్స్లో, వాళ్ళు ఒకటే నేను ఇచ్చే పర్సనల్ సజెషన్ ఏంటంటే బెటర్ గో టు ఆడియో ట్యూనర్స్. చాలా మంచిగా చేస్తున్నారు. లైక్ అక్కడ ఉన్న మనుషులు కూడా ఎంత కోఆపరేటివ్ ఉన్నారు అంటే చాలా కోఆపరేటివ్ ఉన్నారు. చాలా మంచి పర్సన్స్. లైక్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా, మనకి లైక్ ఏదైతే కావాలో అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా లైక్ ప్రొఫెషనల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఎవరైతే మ్యూజిక్ పిచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చూడు, పక్కా చెప్తున్నా, గో ఫర్ ఆడియో ట్యూనర్స్. చాలా క్రేజీ ఉంది. నేను ఏమి ప్రమోషన్ కాదు, దే ఆర్ నాట్ పేయింగ్ మీ ఎనీథింగ్, బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, బాగుంది. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది.
ఎందుకంటే నేను యాక్చువల్లీ అంతగానో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అక్కడ పోయి లైక్ పాట విన్నాక చెప్తున్నా కదా, నాకు అనిపించింది అరే 14 lakhs చాలా తక్కువ పెట్టేసినాం అమౌంట్ అని. ఎందుకంటే అంత వర్త్ అనిపించింది. యూఆర్ లైక్ ఇన్ లైవ్ కాన్సర్ట్ లెక్కనే అయిపోయింది అది. లైవ్ కాన్సర్ట్ మీద ఉండి మనము లైక్ వింటాం కదా, లైక్ ద డ్రమ్ విచ్ దే ప్లే, అది ఒక్కొక్క ఫోకల్ అవన్నీ సేమ్ అట్లనే ఉండే, ఎక్కడ చేంజెస్ కాలే, అంత క్రేజీ ఉండే. సో ఇప్పుడైతే మనం బయలుదేరిపోయినాము. ప్రెసెంట్ అయితే ఇదండి ఇప్పుడు ఎక్కుతున్నాము, ఆల్మోస్ట్ గచ్చిబౌలి దగ్గర ఉన్నాము. ఓఆర్ఆర్ ఎక్కేస్తాము. ఓఆర్ఆర్ ఎక్కేస్తే అంతా సార్ట్ అవుట్ అయిపోతుంది. సో వన్స్ ఓఆర్ఆర్ ఎక్కినాక కొన్ని ఫన్ వీడియోస్ తీద్దామని ప్లాన్లో ఉన్నాము. లైక్ చూద్దాం చాలాసేపు అయిపోయింది వచ్చి కూడా బయటికి. సండే అసలు ఇంట్లోనే ఉంటలేను నేను, ఉంటుంది కదా ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని. బ్లాగ్స్ ఏమో 2 weeks నుంచి పెట్టలేదు, కాలేజ్ అయిపోయింది మొత్తము. సో చూద్దాం. సో గైజ్ ఇంకా మన స్టెల్తార్ అనేది ఇప్పుడు మీరు ఆంబే వ్యాలీ కొట్టింది ఇన్ ది సెన్స్ లైక్ మంచి రికార్డ్ వచ్చింది. 16.2 secondsలో కవర్ చేసింది. సో మీకు స్టెల్తార్ మీద వ్లాగ్స్ ఇంకా కావాలంటే జస్ట్ నాకు కమెంట్ డౌన్ చేయండి. కార్ ఎంతూజియాస్ట్ లైక్ ఎవరెవరైతే ఉన్నారో స్టెల్తార్లో ఏమేమి మోడ్స్ అయినాయి ఇప్పటి వరకు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందో వీ కాంట్ టేక్ ద నంబర్స్ డ్యూ టు సమ్ రీజన్స్. బట్ మీకు ఐ హ్యావ్ లైక్ మా అన్న దగ్గర హీ హ్యాస్ ప్లెంటీ ఆఫ్ కాంటాక్ట్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ఎనీ పార్ట్స్ అయినా, లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఓనింగ్ అ పోలో, సో మీరు కూడా స్టెల్తార్ లెక్క చేద్దాం అనుకుంటున్నారు, ఇఫ్ యూ ఆర్ రెడీ టు లైక్ ఇన్వెస్ట్ ద అమౌంట్ ఆన్ యువర్ కార్, సో మీరు ఇఫ్ యూ కెన్ లైక్ DM me on Instagram, I'll just like keep you the Instagram link in the description below. సో మీరు నాకు ఒక కమెంట్ లైక్ ఒక DM చేశారనుకోండి, I'll let you know by in like నాకు వాళ్ళు DM చేసి ఒక 1-2 daysలో నేను మీకు చెప్పేస్తాను ఎక్కడ దొరుకుతుందో విత్ ది కాంటాక్ట్ డీటెయిల్స్. సో సారీ నిజంగా చెప్తున్నా, చాలా ఇర్రెగ్యులర్ అయిపోయినాయి వ్లాగ్స్ డ్యూ టు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నాకు యూట్యూబ్ కాదు కదా, ఐ హ్యావ్ మై కెరియర్ టు టేక్ కేర్ ఆఫ్. సో నేను ఆ కాలేజ్ దాంట్లో పడేసి నేను కొంచెం వ్లాగ్స్ తీయడము కొంచెం ఆపేసిన ఇన్ ది సెన్స్ కొంచెం బ్రేక్ తీసుకున్నా. సో ఇప్పుడు May 10th నుంచి అయితే ఐఎమ్ టోటలీ ఫ్రీ. సో రెగ్యులర్గా వ్లాగ్స్ రెగ్యులర్ ఇన్ ది సెన్స్ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా, బికాజ్ ఛానల్ డ్రాప్ అవుతుంది అనిపిస్తుంది. కానీ చెప్తున్నా గైజ్, మీ లవ్ ఇంకా సపోర్ట్ ఉంటే ఎప్పుడు డ్రాప్ కాదు. సో